ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసారనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోకి వచ్చేసరికి ఏంటంటే ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అనమాట. హాయ్ చెప్పు జీవు, షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ నుంచి వచ్చేసారండి. ఎందుకు మీకు జీవులు ఇండోర్ గేమ్సా అవుట్డోర్ గేమ్సా? అవుట్డోరే. మరి సన్నే ఇంకా స్కూల్ నుంచి రావడమే ఆలస్యం అండి. ఇద్దరు పిల్లలు స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ పెట్టుకున్నావా అన్నట్టు ఒకళ్ళు మించి ఇంకొకరు చెప్తూనే ఉంటారనమాట. ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే వాళ్ళ బాక్సెస్ క్లీన్ చేయడం అండి. ఇంక ఈ బాక్సెస్ అన్నీ ఫస్ట్ క్లీన్ చేసేసేయాలి. ఇంకా అంతలో వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోతుంటారు అనమాట. ఇంకా పెద్ద పాప కూడా ఇదిగోండి ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది. ఇంకా ఇవి వచ్చేసి ఏంటంటే కొబ్బరి బొండాలు తీసుకొచ్చానండి. కొంచెము సమ్మర్ ఒకటి ఏంటంటే కొంచెం వేడిగానే ఉంటుంది కదా ఆల్రెడీ హైదరాబాద్లో. ఇంకా అందుకనే కొబ్బరి బొండాలు అయితే తాగుతున్నాం మేము. ఇంకా అదే ఫస్ట్ కొట్టేసింది పెద్ద పాప. ఇంకా అదిగో చూసారు కదా, లేత కొబ్బరి వెళ్ళిందండి. ఇదంటే మా పిల్లలిద్దరికీ చాలా ఇష్టము. ఇంకా అది కూడా తినేశారు. ఇదిగోండి వాళ్ళిద్దరికి పోసేస్తున్నాను అనమాట. సమానంగా పోయాలి ఏదైనా మళ్ళీ. ఇంకా వాళ్ళిద్దరు పోసేసిన తర్వాత ఇంకా కొంచెం ఉంటే నేను కూడా తాగేశాను. ఇంకా తాగేసిన తర్వాత ఇగో ఇచ్చేసాను. ఇచ్చేస్తే ఇంకా టీవీ రావడమే ఆలస్యం. ఆ చిన్న పాపకు ఫస్ట్ ఆ ల్యాప్టాప్ ఉండాల్సిందే, ల్యాప్టాప్ కాదు ట్యాబ్ ఉండాల్సిందే. ట్యాబ్లో చూసుకుంటూ తాగుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఇడ్లీ రవ్వ అండి. మార్నింగ్ ఇడ్లీ కోసం అన్నట్టు మినపప్పు నానబెట్టాను. ఇంకా రవ్వను కూడా ఒక 1 అవర్ ముందు కడిగేసి పెట్టేసుకుంటాను. ఇవి వచ్చి పూతరేకులు. ఈ పూతరేకులు ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సంక్రాంతికి ఊరెళ్ళారనమాట. ఇంకా ఆంధ్ర వాళ్ళు కదా, వాళ్ళు తీసుకొచ్చారంట. ఇంకా వాళ్ళు తీసుకొచ్చేసి ఒక ప్యాక్ అయితే మా హస్బెండ్కి అయితే ఇచ్చారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పూతరేకు మాత్రము. ఇంకా అది కూడా తినేసింది చిన్న పాప. ఇంకా నేను వచ్చేసి ఇడ్లీ పిండి పట్టేసి ఇంకా రవ్వ కూడా కలిపేస్తున్నానండి. ఇదిగో ఫస్ట్ రవ్వను కొంతసేపు నానబెట్టుకుంటే ఏంటంటే ఇడ్లీ పిండి మంచిగా ఫర్మెంట్ అవుతుంది. ఇడ్లీలు కూడా మంచి మెత్తగా వస్తాయి అన్నమాట. ఆ మెత్తగా లేనిది మాత్రం మా చిన్న పాప అసలు ముట్టను కూడా ముట్టదు. ఇంకా అందుకోసమే ఎప్పుడు ఏ కాలమైనా సరే ఒక 1 అవర్ ముందైతే రవ్వనైతే కడిగి పెట్టేసుకుంటాను. ఇదిగోండి కలిపేసాను ఇడ్లీ బ్యాటర్. ఇంకా దీన్ని కొంచెం కబోర్డ్లో పెట్టేయాలి, ఎందుకంటే ఈవినింగ్ చల్లగా అయిపోయింది కదా, మళ్ళీ పులవదు. కబోర్డ్లో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆ రోజు నైట్కి టమాటా ఆనియన్ ఎగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అందుకని ఎగ్ బాయిల్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ పిండి కలుపుతున్నానండి. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్లోకి మా హస్బెండ్కి చపాతీ అనమాట. ఇంకా అందుకోసమే టీవీ చూసుకుంటూ ఆ పిండి అయితే కలిపేస్తున్నాను. ఇంకా కలిపేసిన తర్వాత నేను యాక్చువల్గా ఏం తినలేదండి. ఇంకా అందుకోసమే అన్నట్టు ఇంకా సంక్రాంతికి పప్పలు కొనుక్కొని వచ్చాం కదా, ఇంకా అవే ఒక సకినాను ఒక 2 గ్యారెలు పెట్టుకొని తింటున్నాను అనమాట. ఇంకా తినేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా చిన్న పాపకి ఆ రోజు డ్యాన్స్ ఉంది. ఒక స్టెప్ హర్ష కోసం అయితే రెడీ అయిపోయింది. ఏది నీకు మంచిగా వస్తుంది లైట్ వేసుకొని లైట్ టైం ఉందిలే. When John's ex saw the new place, she just couldn't stand it anymore. Time to show off her DIY skills and save the day. First, she tackled the rest area. She built a half-height wooden sofa. Very good, Harsha. కింతలో ఇదిగోండి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. ఇంకా అవి కూడా పక్కకు పెట్టేసి ఇంకా మా చిన్న పాప డ్యాన్స్ క్లాస్కి అయితే బయలుదేరామండి. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఏంటంటే ఒక 10 మినిట్సే అనమాట డ్యాన్స్ క్లాస్. ఇంకా అందుకోసమే బయలుదేరిపోయాము. మా పెద్ద పాప, మా చిన్నది, నేను ముగ్గురం కలిసి బయలుదేరాము. ఇంకా ఆమె డ్యాన్స్ క్లాస్లో దింపేసేయాలి. ఒక్కది కూడా వెళ్ళొచ్చు, కానీ ఆ పాప మాత్రం వెళ్ళదు. కంపల్సరీ మేము ఉండాల్సిందే. ఇక్కడే అనమాట పైకి వెళ్తుంది. ఇంకా ఆమె డ్యాన్స్ క్లాస్లో దింపేసేసి మేమైతే ఇంకా మా కమ్యూనిటీకి అయితే వచ్చామండి. ఇదిగోండి వాకింగ్ కూడా స్టార్ట్ చేసాము. కంపల్సరీ 1/2 అవర్ to 45 మినిట్స్ అయితే డైలీ వాకింగ్ అయితే కంపల్సరీ అండి. ఏది ఉన్నా లేకపోయినా, ఒక సాటర్డే సండే కుదరదులే కానీ ఇంకా మిగతా డేస్లో అయితే కంపల్సరీ వాకింగ్ చేస్తాము. ఇంకా వచ్చేసి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఆ రోజు సంత ఉందన్నమాట. ఇంకా వాకింగ్ చేసేసి నెక్స్ట్ కూరగాయల కోసం సంతకైతే వచ్చామండి. ఆకుకూరల కోసం వచ్చాను మెయిన్ నేను. పావు 20 కిలో బొప్పాయి ఏదైనా ఇలా 30 కరకిలో అండి. అరకిలేనా
ఇంకా సంత నుంచి ఇదిగోండి ఆకుకూరలు చెప్పాను కదా, ఇదిగోండి గంగవాయల కూర తీసుకున్నానండి. ఈ ఆకుకూర అంటే మా పిల్లలకి చాలా ఇష్టము. అదేవిధంగా తోటకూర తీసుకున్నాను, చాలా ఫ్రెష్గా అనిపించింది. ఒక పపాయ, చిల్లీస్, కీరా అయితే తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చేసిన వెంటనే ఫస్ట్ ఇదిగోండి ఆకుకూర తోటకూర తీస్తున్నాను అనమాట. ఇంకా అవి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నా బయట వదిలేసినామనుకో అవి అంతా ఎండిపోయినట్టు అయిపోతుంది. ఇంకా అందుకోసమే ఫస్ట్ అయితే తోటకూర అయితే తీసేస్తున్నాను. తోటకూర తీసేసి ఇంకో కవర్లో పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ తోటకూర తర్వాత ఏంటంటే చిల్లీస్ తొడుమలు కూడా తీసేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానండి. ఇంకా అది అయిపోయిన తర్వాత కర్రీ కూడా స్టార్ట్ చేశాను. చెప్పాను కదా ఆనియన్, టమాటో, ఎగ్ అన్నట్టు. ఇంకా అందుకోసమే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర వేసేసి ఇదిగోండి ఆనియన్స్ కూడా వేసేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెము పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఒక 2 టమాటాలు వేసాను. ఇంకా అవి కూడా మగ్గిన తర్వాత ఏముంది ధనియాల పౌడర్, కారం, ఉప్పు, ఇంకా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇంకా వేసేసుకున్నామంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను. ఇదిగోండి ఇట్లా అయితే క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఆ కూరను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో గంగవాయల కూర అనమాట. ఇక గంగవాయల కూరను కూడా చిన్నగా తీయాలి. దాన్ని కూడా ఇది కొంచెం టైం ఎక్కువనే పడుతుంది అనమాట. మళ్ళీ ఏంటంటే కొంచెం అప్పుడే వాటర్ తడిపి పెట్టేశారండి. సంత స్టార్ట్ అయిందే ఒక హాఫ్ అన్ అవర్కి, సంత స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాతనేమో వెళ్ళాము. కానీ ఆ కూరల పైన అప్పుడే వాటర్ చల్లేశారు. ఎందుకంటే ఎండాకాలం కదమ్మా అదే పాడైపోతాయి అన్నట్టు వాటర్ చల్లారంట. ఇంకా వంట అయిపోయిన తర్వాత దీన్ని కూడా క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మా చిన్నదానికి ఆకలి వేసేస్తుంది. ఎందుకంటే ఆమె డాన్స్కి వెళ్ళేసి వచ్చింది కదా. ఇంకా ఆమె స్నానం చేసేసి వచ్చేలోపు ఇంకా తనకైతే ఫుడ్ అయితే పెట్టేస్తున్నానండి. వీళ్ళు కొంచెం త్వరగానే తినేస్తారు 7కి అలా. ఇంకా పెట్టేసిన తర్వాత ఫస్ట్ చిన్నది అయితే తినేస్తుంది. డైలీ ఫస్ట్ తనకే కొంచెం అన్నము కూర 2 వేడిగా ఉంటే కొంచెం ఇష్టంగా తింటుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ బాక్స్ కదా, అది కొంచెం డైలీ అంత ఇష్టంగా ఏం తినదు. ఇంకా ఆమెకైతే పెట్టేశాను. ఇంక పప్పాయ తెచ్చాను కదా, పప్పాయ చూడంగానే తినాలనిపించిందండి. ఇంకా అందుకోసమే నేనైతే ఒక 2 పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఆయన పూజ చేస్తున్నారనమాట. డైలీ ఈవినింగ్ పూజ మాత్రం మ్యాక్సిమం మా హస్బెండే చేస్తారు. చేసేసి ఆయనైతే భగవద్గీత చదువుకుంటారండి. ఇంకా ఆయన పూజ చేస్తున్నారు. ఇంకా ఆయన పూజ చేస్తూ ఉంటే నేనైతే వచ్చేసి ఇక్కడ దోశలు పోసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు నేను నాన్ వెజ్ తినను. ఇంకా వాళ్ళ కోసం అయితే ఎగ్ చేశాను కదా, అది కూడా తినను. ఇంకా అందుకోసమే కొంచెం దోశ బ్యాటర్ ఉండే మార్నింగ్ది, ఇంకా దోశలు పోసేసుకుంటున్నాను. కొంచెం టమాటా చట్నీ ఉంది. ఇంకా నా ఒక్కదాని కోసం ఏం కూర వండుకోవాలండి. అందుకోసమే ఆ టమాటా చట్నీ వేసేసుకొని దోశలు తినాలి. ఇంకా దోశలు పోసేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు పూజ అయిపోయి. ఇంకా ఆయన వరకైతే చపాతీ చేసేస్తున్నాను. ఆయనకు ఒక 2 చపాతీలు చేయాలి డైలీ. చపాతీ చేసేసిన తర్వాత ఇంకా నేనైతే దోశ పెట్టేసుకొని తినేస్తున్నానండి. టమాటా చట్నీ ఉంటుంది కదా నిలవది, ఇంకా అది ఉంటే దాంతోపాటు టీవీ చూసుకుంటూ ఆ 2 దోశలు అయితే తినేసాను. ఇంకా నెక్స్ట్ పెద్ద పాపకు కూడా పెట్టేశాను. చిన్న తినేసింది కదా, ఇంకా పెద్ద పాప నేను ఇద్దరం అయితే తినేసాము. తినేసిన తర్వాత ఇంకా నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా పిల్లలు హోంవర్క్స్ డైలీ వాళ్ళు ఏం ట్యూషన్స్కి ఏం వెళ్ళారండి. నేనే ఇంట్లోనే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ట్యూషన్ అనేది అస్సలు తెలీదు. వాళ్ళకి దగ్గరుండి నేనే చదివిపిస్తానమాట కంపల్సరీ. ఇప్పుడంటే వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళే చేసుకుంటున్నారు. ఒకరు 8th ఒకరు 6th కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటేనే నా దగ్గరికి వస్తారు. ఇదిగోండి ఇప్పుడు నేను తింటున్నాను అనమాట పూతరేకు. ఈవినింగ్ మా చిన్న పాప తినింది కదా, ఇంకా నైట్ అయితే నేను తినేస్తున్నాను. ఇప్పుడు స్లీపింగ్ టైం. ఇదే అనమాట మా ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టేల్స్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకేనా, బాయ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అనేది ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది అనమాట. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. Bye.